వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. లప్పానాయక్ తండా వాసుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. లప్పానాయక్ తండా రాళ్లజనగం గ్రామాలలో ప్రభుత్వ విప్ బి లైలయ్య మార్నింగ్ వాక్. గోండాల మండలం నూతన చేనేత సహకార సంఘం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బి లైలయ్య. సూర్యాపేట మున్సిపాలిటీలో 10,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు అందజేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఆలేరులో మద్రాస్ ఫిల్టర్ కాఫీ హోటళ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బి లైలయ్య. ఆలేరులో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం. రచ్చ శ్రీనివాస్ ఆరోపణ. ఎమ్మెల్యే బి లైలయ్యపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ వెల్లడి. నల్గొండ మహాసభలతో రైతాంగ ఉద్యమానికి కొత్త దిశ రూపొందిస్తామన్న ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్. మిషన్ భగీరథ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్. దేవరకొండ లయన్స్ క్లబ్ 39వ ప్రమాణ స్వీకారం. లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా బూదేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్రెడ్డి, కోశాధికారిగా చిలుకూరి కాశీనాథ్ ఎన్నిక. నీట్లో ఎస్ఆర్ ఆల్ ఇండియా 9వ ర్యాంక్ విద్యార్థి వీరయ్య. సాహ్యాకు అభినందనలు తెలిపిన చైర్మన్ వరదారెడ్డి. దేవరకొండలో దొంగతనం నిందితులని అరెస్టు చేసిన పోలీసులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండా రాళ్లజనగం గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్నింగ్ వాక్ అనంతరం తాండా వాసులతో కలిసి సాంప్రదాయ ఆహారం జొన్న రొట్టె సొలాయితో సామూహికంగా అల్పాహారం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండా రాళ్లజనగం గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసి నడుస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. మార్నింగ్ వాక్ అనంతరం తాండా వాసులతో కలిసి సాంప్రదాయ ఆహారం జొన్న రొట్టెల సోలాంతో సామూహికంగా అల్పాహారం చేశారు. ముందుగా బస్వాపు రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూ నిర్వాసితులుగా మారిన లప్పానాయక్ తండా వాసులకు దాతర్పల్లి సమీపంలో కేటాయించిన పునరావాస స్థలాన్ని ప్రభుత్వపు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తండా ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్ల, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో కూడిన నివాస పత్రాన్ని ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఆయన ఈ నెలలోనే ఫ్లాట్లను తండా వాసులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వారిని నీళ్లలో ముంచగా ఈ ప్రభుత్వం యంత్రమిల్లు ఇస్తూ అవసరమైన అన్ని పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాళ్లజనగం, లప్పానాయక్ తండా గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రభుత్వ విప్ బి లైలయ్య ప్రారంభించారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో స్వచ్ఛమైన త్రాగునీరు కీలకమని, గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా లప్పానాయక్ తండా వాసులు ప్రభుత్వ విప్ బి లైలయ్యకు ఘన స్వాగతం పలికి గ్రామాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
आ कैमरा में भाई अपने उड़ दे फोटो अच्छा कर रहे चलो मेरा क्या चलो क्या पड़ो सरपंच गाరికి గిరేడి గిరి గిరమ్మ पानी बाड़ी दो रे नीला बाड़ी नीला कोटा ये मोनिया फुटाना मतलब झल्ला रे మంచిగా నాకు ముచ్చని చెప్పి నాకు ఇష్టం అనుకుంటే కొంత రాగానే ఏం కావాలి ఏంది ఏముంది పార్క్ కింద ఫిల్లింగ్ వేసినాం కాబట్టి ఫ్లాట్లు చేయలేము కదా సార్ అక్కడ అదంతా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం యారుట మండలం లప్పనాయక్ తండలో మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. పొద్దున్న 5:30 నుంచి ఈ 9:30 వరకు ఈ గ్రామంలో గతంలో ఈ ప్రాంతంలో రైతన్నలు తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉండొద్దని దివంగత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ 0.8 టీఎంసీగా దీన్ని డ్యామ్గా నిర్మించడానికి ఎస్టిమేట్లు వేసి నిర్మాణం చేసి కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు ఇప్పటికి కూడా ఆ కాలువలు నిర్మాణంలో కానొస్తాయి. కానీ ఆ రోజు జలయజ్ఞంతో ప్రజలకు నీళ్ళు అందియాలి, తాగునీరు సాగునీరు సమస్య ఉండొద్దని ఎక్కడ కూడా గ్రామాలకు ఇబ్బంది కావడం ముంపు గురి కావద్దని రాజశేఖర రెడ్డి గారు సంకల్పించినటువంటి తలపెట్టినటువంటి ఈ బసవాపూర్ డ్యామ్కు మరి జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి గత పాలకుల పాపంతో ఇక్కడ లప్పనాయక్ తండా మా పక్కనే కాన్స్టెన్సీ బిఎం తిమ్మాపూర్ బస్వాపూర్ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి చోక్లా తండా పేరియా తండా వాసులంతా కూడా ఆ డ్యాంలో సొంత గ్రామాలు కోల్పోయారు, భూములు కోల్పోయారు, ఇండ్లు కోల్పోయారు. మరి వాళ్లకు ధనిక రాష్ట్రంలో ఎలాంటి న్యాయం జరగలేదు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రిని కలిసి భూ నిర్వాసితులకు R&R ప్యాకేజ్కు డబ్బులు మంజూరు చేయాలంటే ఈ బసవాపూర్ కింద ఎంతమంది అయితే ఇండ్లు కోల్పోయారో, ఎంతమంది భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ ల్యాండ్ యాక్విజిషన్తో పాటు R&R ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళు విస్మరించినటువంటి గంధమలను 650 కోట్లతో ప్రారంభించి వాళ్ళకు ఇప్పటికే ల్యాండ్ యాక్విజిషన్ 30 కోట్లు ఇచ్చినాం. 87 యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం చేనేత సహకార సంఘం అధ్యక్షులు చిందం ప్రకాష్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చేనేత కార్మిక సంఘాలను బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం చేనేత సహకార సంఘం అధ్యక్షులు చిందం ప్రకాష్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చేనేత కార్మిక సంఘాలను బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. చేనేత కార్మికుల పనితీరును కొనియాడారు. చేనేత కార్మికుల కొరకు ప్రభుత్వం నుండి 25 లక్షల షెడ్డు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వరులు, పిఎస్సిఎస్ చైర్మన్ అన్నెం సంజీవరెడ్డి, ఏడి శ్రీనివాసరావు, ఎంఆర్ఓ హరికృష్ణ, జిల్లా నూతన సహకార సంఘం అధ్యక్షులు
మండల గ్రామాల సర్పంచ్లు, సంఘం మాజీ చైర్మన్ దుడక ఉప్పలయ్య, మేనేజర్ శ్రీపతి, సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, సంఘం సభ్యులు దోర్నం రమేష్, దుడక సత్యనారాయణ, దోర్నం గోపాల్ పాల్గొన్నారు. నేను చేనేత గుండాల అధ్యక్షుడిగా ఎన్నికైన కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి మరియు సంఘ నిబంధనావళి ప్రకటించుకుంటానని ఎలాంటి స్వలాపేక్షకు మరియు ఆశ్రిత పక్షపాత నూతనంగా ఎంపిక కాబడినటువంటి యునామస్గా కూడా సహకార సంఘాన్ని బలోపేతం చేయాలని ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషం. చేనేత వృత్తిని ఈనాటి యువకులు మరి దానికి గిట్టుబాటు లేక చాలా మంది ఆ వృత్తిని విస్మరిస్తున్నారు. ఈరోజు నేను అక్కడికి వెళ్ళి చూస్తే 80 ఏళ్ళ పెద్ద ఆయన కూడా రోజు నేను 9 శాలువాలు వేస్తా బిడ్డ అంటున్నాడు. మరి 9 శాలువాలు సేమ్ వస్తే పెద్ద ఆయన అంటే 300 వస్తాయి అంటున్నాడు. మరి మన ప్రభుత్వం కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు జాతీయ ఉపాధి పథకం పెట్టి పొద్దున్న 6 గంటలకు పోయి 10 గంటలకు వస్తేనే 300 పడుతున్నాయి. అంటే స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినప్పుడు కూడా చేనేత కార్మికుల బతుకులు మారాయా? అందుకే తప్పదు. మన పెద్దలు ఏం చెప్తారంటే కులవృత్తి మార్గంగా భూవచన. మన కులవృత్తి నమ్ముకొని ఇంకా మనము దాని ఆధారంగా బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పద్మశాలకు సంబంధించినటువంటి చేనేత సొసైటీలను బలోపేతం చేయాలి. చేనేత కార్మికులకు గిట్టుబాటు ధర రావాలి. ప్రపంచానికే మందనిచ్చే వృత్తి. ఒక్కొక్క పోగును వస్త్రంగా తయారు చేసి మనిషిని అందంగా చిత్రీకరించే వృత్తి మా చేనేత కార్మికులది. ఆయన పెయింట బట్టలు లేకున్నా నాలాంటి ఎమ్మెల్యేలకు, పెళ్లి కొడుకులకు, పెళ్లి కూతురులకు మంచి ముస్తాబ్ చేసే వస్త్రాలు తయారు చేసే వృత్తి మా చేనేత వృత్తి. ఆయనకు నిండా అంగే ఉండదు, కానీ మాలాంటి వాళ్ళకు నిండా అంగి ధర కావాలి. మరి మన ప్రజాప్రభుత్వం రాగానే రైతులకు ఎట్లయితే రుణమాఫీ చేసినామో, రైతులకు తెలంగాణలో 25 లక్షల మందికి 20,600 కోట్లు ఎట్లయితే చేసినామో, మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న, మన శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారిని ఒక్క మాట్లాడగానే ఇక్కడ పెద్దలు మా మురళన్ ఉన్నారు. ఇప్పుడు ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ ఒక్క మాట చెప్పిండు, అన్న మీరు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటారు, మరి రైతన్నలు రుణమాఫీ అయింది, మా చేనేతలకు కూడా రుణమాఫీ కాదని చెప్పి నాకు కూడా అనుభవం లేదు, నాకు కూడా తెలియదు. కానీ మా మురళన్ ఒక్క మాట చెప్తే నేను ముఖ్యమంత్రి చెప్పినా తుమ్మల నాగేశ్వరరావు దానికి పోతే గంట సేపట్లోనే తెలంగాణ రాష్ట్రంలో 46 కోట్లు చేనేత కార్మికులకు రుణమాఫీ చేసే కదా మన ప్రజాప్రభుత్వానికి. గతంలో సిరిసిల్ల, సిద్దిపేట అక్కడనే చేనేతలకు గిట్టుబాటు ధర ఉండే. మరి ఆ ప్రభుత్వం సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో మదర్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా
వారికి సర్టిఫికెట్ల కోసం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో 90,000 చెక్కును మదర్ ఇండియా నిర్వాహకులు బొజ్జ సంధ్యారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో 108 మంది మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో మదర్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా వారికి సర్టిఫికెట్ల కోసం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో 90,000 చెక్కులను మదర్ ఇండియా నిర్వాహకులు బొజ్జ సంధ్యారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి నివాసం జరిగిన కార్యక్రమంలో 108 మంది మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాల నుండి స్ప్రెడ్ ఇండియా ద్వారా సూర్యాపేట నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సూర్యాపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో వాటర్ ప్లాంట్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, టాయిలెట్స్ నిర్మాణం, బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్ల నిర్మాణం కోసం తమ వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని వార్డులో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి 10,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణను అందించి స్వయం ఉపాధిని అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, నామ అరుణ, బైరబైన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, పాలగాని కృష్ణ, కోడి శిరీష, నాయకుడు వల్దాస్ దేవేందర్, ధర్మనాయక్, తండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కలిసి రచ్చ గెలువంట. ఈ సామెతను రమేష్ రెడ్డి గారు నిరూపించారు ఈరోజు. ఎందుకంటే బాలెంల గ్రామంలో తన సొంత నిధులతో కుట్టు మిషన్లు కూడా ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఎంతమంది ట్రైన్ అయ్యారు, పర్ఫెక్ట్ ఎంతమంది వచ్చారనేది కూడా మాకు అడిగారు. మేము అది నివేదిక ఇస్తాము. మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 180 మందికి 2 టీచర్స్ వీళ్ళు సూర్యాపేటలోనే ఉంటారు. గతంలో కూడా మా దగ్గర 2011 లేవమ్మా, ఈమె పేరు మంద. 2011లో ఇక్కడ మొత్తం ఈ వార్డులలో ఈమె కోఆర్డినేటర్గా పనిచేసింది. దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. వీళ్ళిద్దరు కలిసి రోజు బండి మీద వెళ్ళేసి రమేష్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా చక్కగా ఇలా బాలెంల గ్రామంలో ఇక అందరు టైలర్లే ఊరు
ఇప్పుడు కుట్టించుకుంటే ఎవరు లేరు ఇక వాళ్ళు నా సొంత గ్రామం నుంచి అంతా ఆడపిల్లలు, దాదాపు 90% నా బిడ్డల ఏజ్ ఉన్నట్టు. 90% పిల్లలు, దాదాపుగా 180 మంది ఈరోజు కుట్టు మిషన్ నేర్చుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడతామని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు సర్టిఫికెట్లు అందుకోబోతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గడ్డు శ్రీనివాస్ గారికి, పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాజకీయాలను కూడా అభివృద్ధితోటి, అంటే ఎవరో ఏదో చేస్తారనుకుంటా, ఎవరో చేస్తుంటే మోడల్గా చూపించే కన్నా మనం కూడా ప్రజలతో మమేకమై మన శక్తి మేరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో స్ప్రెడ్ ఇండియా అని ఒక సంస్థను పెట్టి మరి ఎడ్యుకేషన్ మీద మనం వర్క్ చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి అక్కడ స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, సైన్స్ ల్యాబ్స్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, మరి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తూ మరి ఎన్నో స్కూళ్ళను అభివృద్ధి చేసి ఎంతోమంది పేదల విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతూ మనం ముందుకు వస్తుంది. మరి మా దగ్గర బాల్యంలలో కూడా గత 15 సంవత్సరాలుగా ఒక కుట్టు మిషన్ కేంద్రం మన స్ప్రెడ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ నేను సంజయ్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆమె డెడికేషన్, ఆమె చేస్తున్న పనికి నేను స్ఫూర్తి పొంది మా దగ్గర కూడా కావాలి, సూర్యాపేటలో కూడా ఒక 10,000 మందికి తగ్గకుండా ఈ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు మిషన్లు కూడా ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటిగా నా గ్రామం నుంచి ప్రారంభించాలని చెప్పి మరి ఆమెను కోరగానే ఇమ్మీడియట్గా వస్తే నేను కూడా ఊహించలే. మ్యాక్సిమం 40-50 మంది వెళ్తారేమో, నాకు కూడా భారం తగ్గుద్ది అనుకున్నా. కానీ 180 మంది నేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ డబ్బులు పెద్ద లెక్కేం కాదు. మీ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా టైలరింగ్ నేర్చుకొని ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బైపాస్ హైవే వరంగల్ హైదరాబాద్ వెళ్లే రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్ కాఫీ హోటల్ను శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం హోటల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక బైపాస్ హైవే వరంగల్ హైదరాబాద్ వెళ్లే రహదారిపైన నూతనంగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్టర్స్ కాఫీ హోటల్ను శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం హోటల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ వ్యాపార దినదినాభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ హోటల్ యాజమాన్యం బృందం, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చా శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం పట్టణ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రచ్చ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతులకు సంబంధించిన హామీలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన భరోసా, మహిళలకు సంబంధించిన పథకాల అమలులో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వంపై బీజేపీ ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డేమాన్ నరేందర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కల్లెం రాజుగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలుగుల వెంకటేష్, పట్టణ ఉపాధ్యక్షుడు బోడపట్ల రాజు, మాజీ పట్టణ అధ్యక్షుడు బడుగు జహాంగీర్, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పత్తిరాములు రామోజీ, హరికృష్ణ, పట్టణ కార్యదర్శి పాసికంటి శ్రీనివాస్, జిల్లా బీజేవై నాయకుడు కంతుల శంకర్, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పూల హనుమంత్, బూత్ అధ్యక్షుడు గుర్రం నరసింహులు, బందెల విష్ణు, రచ్చరాములు తదితరులు పాల్గొన్నారు. సంఘం నుంచి వచ్చిన కార్యకర్తలను మనం పార్టీలో మనం ఒక నాయకునిగా మనకు చేరుతాడు, అంతే తప్పితే సంఘం ఎప్పుడు కూడా ముందుకు రాదు. మన సమావేశాలకు వచ్చి చెప్పదు, సిద్ధాంతం నేర్పుతుంది అంతే. ఏంది పార్టీ అంటే ఏంది, పార్టీ విధి విధానాలు ఏంది, మనం దేని గురించి పోతున్నాం, ప్రజలకు మనం ఎందుకు పోతున్నాం, స్వార్థం గురించి పోతున్నామా లేదా మనం ఏమన్నా సంపాదించుకోవడానికి పోతున్నామా అనేది కాకుండా మనం ఏం చేద్దాం అన్న దాని మీదనే మనం ముందుకు వెళ్తాం. కొన్ని విషయాలు మీ ముందు వస్తా. అయితే భారతీయ జనతా పార్టీ ఆలయంలో మనం చాలా కార్యకర్తలు ఉన్నాం, సంఘం పరివారంతో మమేకమైన కార్యకర్తలు ఉన్నాం. మామూలుగా మనం ఎవరినో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా పార్టీ పనిచేస్తున్నది. రాబోయే రోజుల్లో పూర్తిగా పట్టు సాధించడానికి, క్షేత్రస్థాయిలో పనిచేయడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా ఉన్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు మొన్న ఇక్కడికి వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది. వారి సూచన మేరకు పార్టీ యంత్రాంగం కూడా పూర్తిగా కట్టుదిట్టంగా పనిచేస్తూ ప్రతి గ్రామాన పార్టీ బలోపేతం గురించి, పార్టీ రాష్ట్రంలో పార్టీ అధికారం రావడానికి అన్ని రకాలుగా అన్ని శక్తులను బట్టి ఈరోజు పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి సిద్ధంగా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నది. ప్రజలకు కేంద్రం నుంచి వచ్చే పథకాల విషయం అయితే రాష్ట్రం చేస్తున్న అవినీతి, అరాచకం, ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాలు, అనేక వాగ్దానాలు ఇచ్చి ఈరోజు తుంగలోకి బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్పుడు వ్యవహారంతో, అంటే చిన్న చిన్న విషయాలకు తగాదాలు, చిన్నపిల్లల తగాదాలు లెక్క వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్టీ ఒక దిశానిర్దేశం చేస్తుంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలను కూడా ప్రజలకు అందించాలని చెప్పి ఏదైతే చేస్తుందో దానికి పూర్తిగా కార్యకర్తలను సమాప్తం చేయడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. అందరినీ కూడా పార్టీ యంత్రాంగం కూడా కష్టపడి అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆలేరులో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆలేరు సీటు కైవసం చేసుకోవడానికి మేము ముందుంటామని చెప్పి భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై వ్యక్తిగత దూషణలు, అసత్య ఆరోపణలు చేయడం తగదనన్నారు. ఇటీవల ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విధానాలు, ప్రజల సమస్యల, అభివృద్ధి అంశాలపై మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా సమాధానం చెప్పాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మండల బీఆర్ఎస్ నాయకుడు కర్రే వెంకటయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారహితమన్నారు. రాజకీయాల్లో విమర్శలు ఉండవచ్చని, అయితే అవి వ్యక్తిగత స్థాయికి దిగజారకుండా ప్రజా సమస్యల అభివృద్ధికి, పాలనా అంశాలకే పరిమితం కావాలని సూచించారు. ఇకపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై నిరాధారణ ఆరోపణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజాస్వామ్యబద్ధంగా తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కట్టెగొమ్మల సాగర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మున్సిపల్ కౌన్సిలర్ జూకంటి సంపత్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, సీనియర్ నాయకులు బీజాన భాస్కర్, నీలం వెంకటస్వామి, సర్పంచ్ మోతేలాల్, బుగ్గ నవీన్, యాదగిరి, అందే అఖిల్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారి మీద యాదగిరిగుట్ట టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. ఆ మాటలను ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా బీర్ల ఐలయ్య గారు మొన్న ప్రెస్ మీట్లో మా సీఎం రేవంత్ రెడ్డి గారిని, మా మంత్రులపైన హరీష్ రావు గారు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ఎమ్మెల్యే గారు వారికి సవాల్ ఇచ్చడం జరిగింది. ఆ సవాల్ ఏంటంటే వాళ్ళ యొక్క సతీమణి, హరీష్ రావు గారి యొక్క సతీమణి ఆ యొక్క పాల బిజినెస్ గురించి నిజ నిరూపణలు చేస్తూ ఉంటే ఆ యొక్క నిజాలను మీడియా పరంగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే సవాలు విసిరితే దానికి నిన్న యాదగిరిగుట్ట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య నిన్న ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తుండో మాట, సర్పంచ్ కాకముందుకు ఏం సంపాదించాను. వాస్తవానికి సర్పంచ్ కాకముందుకు సర్పంచ్ అయినాక కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా సైకిల్ మీద తిరుగుతూ ప్రజల బాధలు తెలియజేస్తూ ప్రజలకు ఏ బాధలు రావద్దని ప్రతి కళాకారుడికి, ప్రతి దగ్గరికి పోయి, ప్రతి నాయకుడిని కలిసి, ప్రతి కార్యకర్తను కలిసి, ప్రతి మనిషిని కలిసి వారి యొక్క బాధను తెలుసుకొని అక్కడే సాల్వ్ చేస్తూ ఉన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు కర్రె వెంకటయ్య. నిన్న బీఆర్ఎస్ నాయకుడు కర్రె వెంకటయ్య అనే వ్యక్తి ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఐలన్న ఏడే చెప్పిండు 5,000 కోట్లు నా దగ్గర ఉన్నాయని. నువ్వు ఎట్లా ఆరోపణ చేస్తావు? 5,000 కోట్ల రూపాయలున్న గుణము 5,000 కోట్లు లేవచ్చు, కానీ 5,000 కోట్ల రూపాయల గుణం మాత్రం ఐలన్నకు ఉన్నది. అంత సహాయం, అంత అన్ని కోట్లున్న వ్యక్తి ఎట్లా సహాయం చేస్తాడో అంత సహాయం ప్రజలకైతే చేసాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫలాలు ఉంటాయి, కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టు అక్రమంగా సంపాదించండి అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అనవసరమైన మాటలు ఏం చేసిరు అని చెప్పేసి మీరు సర్పంచ్ కూడా గెలవలేదు. అటువంటిది ఆయన 5,000 కోట్లు ఈ కోట్లు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఆయన ఎట్లా కష్టపడ్డాడు ఏందని చెప్పేసి నీకు కూడా తెలుసు. మీలాగా దొంగతనాలు లేకపోతే అరాచకాలు చేయలే. ఆయన కష్టపడి పైకి వచ్చి ఆయన ఎంత కష్టపడ్డాడో గత 25 ఏళ్ళ కూడా ఒక కుర్మ బిడ్డగా ఉండి నువ్వు ఓడతలేవంటే నీలో ఎంత నిలువెత్తు విషయం ఉన్నది అనేది కూడా ఇప్పటికి కూడా అర్థమవుతుంది. మొన్న కూడా మన దొడ్డి కుమరయ్య భవన విషయంలో కూడా నువ్వు వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నావు. ఈడ పార్టీ పరంగా టార్గెట్ చేస్తున్నావు, వ్యక్తిగతంగా చేస్తున్నావు. నువ్వు కబడ్దారు ఇంకోసారి మాత్రం కర్రె వెంకటయ్య అని ఒక మండల పార్టీ అధ్యక్షుడు
ఒక ప్రభుత్వ విప్పు బీర్లైలే గారిని కౌంటర్ చేసి మాట్లాడేంత స్థాయి నీది ఫస్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఒక చిన్న స్థాయి అండి. ఐలే అంటే ఇప్పుడు ఒక బ్రాండు. మొత్తము తెలంగాణ రాష్ట్రంలోనే 119 జిల్లాలలో ఆలేరు నియోజకవర్గంలో ఐలన్న అంటే ఒక బ్రాండ్గా ఎదుగుతున్న ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇన్ని పైసలు అన్ని పైసలు అంటే పైసలు అంటే ఒక లెక్క లేదు ఐలన్నకు. ఆయన కదా ఐలన్న అంటే ఒక గుర్తింపు పెట్టిన వ్యక్తి. ఆయనను పట్టుకొని నీ స్థాయి కాదు, ఫస్ట్ నువ్వు నీ వైఖరి మార్చుకో. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఐలన్న మీద కంప్లైంట్ చేసినావు. నువ్వు మాట్లాడే నోటికి వచ్చినట్టు మాట్లాడే సరిగా కొడతారు, మహిళలే తిరగబడతారు. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మన ఐలన్న కూడా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఆడపిల్లను సొంత అక్క చెల్లె అమ్మ అక్క అని మాట్లాడే వ్యక్తి ఐలన్న. ఈరోజు మహిళలకు కూడా మంచి తోడుగా ఉన్నాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు చాటి చెప్పే లక్ష్యంతో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను నవంబర్ 18 నుంచి 21 వరకు నల్గొండలో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తెలిపారు. రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు ఈ మహాసభలు కార్యాచరణ రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలకు చాటి చెప్పే లక్ష్యంతో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను నవంబర్ 18 నుంచి 21 వరకు నల్గొండలో నిర్వహించనున్నట్లు రైతాంగ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తెలిపారు. రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్యమ ఉద్యమాలకు ఈ మహాసభలు కార్యాచరణ రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. నల్గొండ నగరంలోని ఏచూరి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల సన్నాహ సమావేశంలో విజ్జు కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ సుదర్శన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజ్జు కృష్ణ మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11న లక్నోలో స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ దేశంలో 90 ఏళ్లుగా రైతాంగ హక్కుల కోసం పోరాడుతుందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వీర తెలంగాణ పోరాటానికి కేంద్ర స్థానమైన నల్గొండలోనే ఈసారి మహాసభలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, మల్లు స్వరాజ్య వంటి మహనీయుల పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా రైతు నాయకులకు పరిచయం చేయాలన్నదే ప్రధాన లక్ష్య ఉద్దేశమన్నారు. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను దేశవ్యాప్తంగా సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం వెనక్కి తీసుకునేలా చేసిందని, ఆ ఉద్యమంలో 736 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చట్టాలను పరోక్షంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్య నిల్వల సౌకర్యాలను కొద్ది కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యానికి అవకాశం కల్పిస్తుందని విమర్శించారు. నవంబర్లో నల్గొండలో జరిగే 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు రైతాంగ ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని, రైతులు, ప్రజా సంఘాల, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ఈ మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞు కృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, తుమ్మల వీరారెడ్డి, ఎండి జహాంగీర్, కందాల ప్రమిళ, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జునరెడ్డి, బొంతల చంద్రారెడ్డి, నున్న నాగేశ్వర, ఆరిబండి ప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగరాజు, శోభన్, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజున తుర్కపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు సార్కి మిషన్ భగీరథ పంప్ హౌస్ తుర్కపల్లి వద్ద వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున తుర్కపల్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం జరిగింది. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్రావుకి మిషన్ భగీరథ పంప్ హౌస్ తుర్కపల్లి వద్ద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి మరియు మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కల్లూరి మల్లేశం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తూ గ్రామాన ప్రజలకు మంచినీరు అందిస్తున్న కార్మికులకి కనీస వేతనం 10,000 కూడా దాటడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ కార్మికుల కనీస వేతనం అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని జూలై 27న ఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం, సిఐటియు మండల కన్వీనర్ తూటి వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఒగ్గు బాలరాజు, కుమారస్వామి, కృష్ణ, కోశాధికారి ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శులు సంపత్ కుమార్, బంబేరి ఉపేందర్, జంగయ్య, జిల్లా నాయకులు రమేష్, సత్యనారాయణ, శ్రీను, అశోక్, కర్ణాకర్, సిహెచ్ మహేష్తో పాటు అన్ని మండలాల నుండి కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. జూలై 27వ తారీఖు నాడు మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కార్మికులకు 10 సంవత్సరాల పైగా చేసిన కనీస వేతనం 10,000 దాటుతున్న పరిస్థితి లేదు. మరొక వైపు వాళ్ళు ఇస్తున్న వేతనాలు లిస్టు చూస్తే ఒక ఆయనకి 23,000 అని 18,000 ఉన్నది. మరి అవి ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ పోతున్నాయి, మా పేర్లతో ఆ వేతనాలు ఎవరికి ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించడం కోసం ప్రతి మిషన్ భగీరథ కార్మికుడు రేపు 27వ తారీఖున ఎస్సీ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొని నిలదీయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికులు రావాల్సింది కోరుతా ఉన్నాం. ఉదయం 9 గంటలకు సిఐటి జిల్లా కార్యాలయం దగ్గర సమావేశం అనంతరం దేవరకొండ లయన్స్ క్లబ్ 320 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరు కాశీనాథ్, జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణిలను, ఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ రేపాల, ఎంజేఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడే, వీడీజీ 1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ మదన్ మోహన్ రేపాల, సతీష్ కుమార్ కోడే మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. దేవరకొండ లయన్స్ క్లబ్ 320 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గూదేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణిలను, ఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ రేపాల, ఎంజేఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడే, వీడీజీ 1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ మదన్ మోహన్ రేపాల, సతీష్ కుమార్ కోడే మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. జన్మలకు లయన్స్ క్లబ్లోనే పనిచేసే విధంగా సభ్యులు సిద్ధం కావాలని తెలిపారు. నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ ఏచూరి భాగ్యలక్ష్మి, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సీనియర్ లయన్స్ హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గూందేటి జంగేను స్నేహితులు, శ్రేయభిలాషులు, కుటుంబ సభ్యులు శాల్వలతో ఘనంగా సన్మానించారు. పరిపాలనాధికారి, ముఖ్య పరిపాలనాధికారి. అసలు క్లబ్ యాక్టివిటీస్ అంటే ఎలా నడుస్తున్నవి, ఎలా నడిపిస్తున్నారు అనేది ముఖ్యంగా చూడాల్సిన బాధ్యత ఏంటి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ మీటింగ్ ఉన్నా కానీ మిత్రమా అన్ని కమిటీస్ ఉన్నాయి, ఆ కమిటీస్ మీరు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అన్ని ఆయనే ప్రిసైడ్ చేసుకుంటున్నారు, సూపర్వైజ్ మీరు చేస్తూ ఉంటారు. కమిటీ సరి చేస్తున్నారు లేదా మీరు కొంచెం వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రెసిడెంట్ గారు లేనప్పుడు బాధ్యత మీరే ప్రెసిడెంట్గా యాక్ట్ చేయాలి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారెవరు? రకుమార్ మల్లయ్య గారు. ప్రెసిడెంట్ గారు లేకపోతే ఫస్ట్ మీరు చేయాలి. మల్లయ్య గారు కూడా లేకపోతే మీరు యాక్ట్ చేయాలి, ప్రెసిడెంట్ యాక్ట్ చేయాలి. ప్రెసిడెంట్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి. కార్యాన్ని నిర్వహించేటటువంటి వాడు ఎవరంటే అధ్యక్షుల వారు. మీ క్లబ్ మొత్తం ఎలా నిర్వహిస్తారు, ఎలా జరుగుతుందో చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది.
అధ్యక్షుడు అటుగా రెండవది మీరు చేయాల్సిందంటే ప్రతి అన్ని రకాల మద్దతు ఇస్తారు కదా, అన్ని రకాల మద్దతు ఇస్తాను. సో ఒకసారి అందరు ఎస్ మేము చేస్తాం, మా యొక్క బాధ్యత మేము నిర్వహిస్తాం, ఎస్ అని. నౌ ఐ డిక్లేర్ దట్ team of 2026-27 Lions Club of Devarkonda under the leadership of Ingayya garu is declared. ఒకసారి పెట్టే చెప్పండి, అసలు ఇక్కడ కొంతమంది చరిత్రలు చూస్తాము, తప్పదు కొట్టాలి. వండర్ఫుల్, ఎక్సలెంట్. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ ముగ్గురు ఉంటే మిగతా వాళ్ళు మీ మాట్లాడతారు. ఒకసారి తప్పదు కొట్టాలి. అద్భుతంగా రెడీ అందరూ నన్ను ఇదే ఫోటో వేస్తా. ఇది యాక్చువల్ వేరే ఉంటుంది. ఇది సార్ తెచ్చారు. ఇలాంటిది మీరు ఎక్కడైనా చూసారా? ఇక్కడ చూసారా? వాసవి క్లబ్లో నేను 4 పొజిషన్స్ ఈ క్లబ్లో చూశాను. ఇంకెక్కడైనా చూసాను? దీన్ని ఎందుకు ఆర్డర్ చేయడం, కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ మీటింగ్ టు ఆర్డర్ ఎగ్జామ్ మధ్య మధ్య డిస్కస్ ఉంటే దాన్ని ఆర్డర్ చేయడానికి వాడతాం. దీన్ని సింబల్ ఆఫ్ అథారిటీ, లైన్ సింబల్ ఆఫ్ అథారిటీ. ఇది నేను మేడం గారి చేతులు ఎందుకు ఇస్తున్నాము, మేడం గారు ఎందుకు ఇస్తున్నాము ఈ చేతుల మీద వచ్చింది. ఇప్పుడు జంగయ్య గారు వీళ్ళందరి మధ్యలో ప్రమాణం చేశారు కదా, నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను, ఇన్ని చేస్తాను. నారాయణ రెడ్డి గారి మరియు ఇతర సభ్యుల సమక్షంలో వేదిక మీదున్న పెద్దల సమక్షంలో లైనిజంలో ఉన్నటువంటి నాయకుల అందరి సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వము పొందుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమములలోనూ అమలు చేయుటలోను నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధముగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేస్తున్నాను. అంతేకాకుండా మరి మిమ్మల్ని లైంగికంలోనికి తీసుకొచ్చినటువంటి వారు ఒక్కసారి రావాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా కొంచెం సరి అయిన సమయం అది నేను అంటే ప్రిపేర్ చెప్పండి సార్. నేను నూతన సభ్యుల పేరు మీరు చేర్పించిన వారి పేరు చెప్పండి. అంతే కదా, చెప్పండి. ఒకటి కె రవీంద్ర రెడ్డి గారు, కడప మాధవరెడ్డి గారు, కాశీనాథ్ గారు, మల్లయ్య గారు,
మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. లైనిస్టిక్ ఇయర్కు నన్ను ప్రెసిడెంట్గా, మరి అదేవిధంగా మా సెక్రటరీ కాసిరెడ్డి ప్రజలరెడ్డి గారు, కాశీనాథ్ గారు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన గవర్నర్ మదన్ మోహన్ రేపాల్ గారికి, మరి అదేవిధంగా విడి జీవన్ మరి సతీష్ కుమార్ కోడే గారికి, మరి అదేవిధంగా మరి భాగ్యలక్ష్మి యేసూరి రీజనల్ మన జోన్ చైర్పర్సన్ గారికి, రీజన్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా మన శోభారాణి జోన్ చైర్మన్ గారికి, ఉషారాణి గారికి, మరియు మన సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, ఇలా ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అనేవి ఈరోజు ప్రభుత్వానికి సమాంతరంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. మన లయన్స్ క్లబ్ 2015లో స్టార్ట్ అయినటువంటి మరి మన లయన్స్ క్లబ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల వేల శాఖలుగా మరి మన లయన్స్ సేవలు అనూహ్యంగా, విస్తారంగా ప్రతి సందర్భంలో కూడా, అంటే ఎక్కడ. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన నీట్ రీటెస్ట్ ఫలితాలలో ఎస్ఆర్ విద్యార్థి ఆల్ ఇండియాలో 9వ ర్యాంక్, సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకును సాధించాడు. ఎస్ఆర్ విద్యా సంస్థల్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థి వీరయ్య శాహ్యూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి రికార్డుకెక్కాడు. ఈ సందర్భంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ యనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. గురువారం కేంద్రం విడుదల చేసిన నీట్ రీటెస్ట్ ఫలితాలలో ఎస్ఆర్ విద్యార్థి ఆల్ ఇండియా 9వ ర్యాంక్, సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకును సాధించాడు. ఎస్ఆర్ విద్యా సంస్థలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న విద్యార్థి వీరయ్య సాహ్యూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి రికార్డులెక్కాడు. ఈ సందర్భంగా ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎలగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి విద్యార్థికి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ, ఈ ఫలితాలు మా అధ్యాపకుల కృషి, క్రమశిక్షణ, శ్రమకు నిదర్శనమన్నారు. ఎస్ఆర్ నల్గొండలో 12 మందికి మొదటి ర్యాంకు, ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్లో 16 మంది నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోగా అందులో 12 మంది అత్యుత్తమ మార్కులు సాధించి ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. మొత్తం 720 మార్కులకు గాను జోహా 521, మల్లికార్జున్ 513, సాయి హర్షిత 488, అనిత 483, దివ్య 454, లక్ష్మీ సుధా 450, వైష్ణవి 447, ఉషా 444, రుషా 424తో పాటు నందిని, రాజు, సుష్మిత 400కు పై చిలుకు మార్కులు సాధించారు. కష్టపడి చదివి డాక్టర్ సీట్లు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎస్ఆర్ నల్గొండ బ్రాంచ్ జోనల్ ఇన్ఛార్జ్ డోనాల శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఆర్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఎంబీబీఎస్లో రాణించి డాక్టర్లుగా సేవలందించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు ఎల్లప్పుడూ కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జోనల్ ఇన్ఛార్జీలు సతీష్ రెడ్డి, బీరప్ప, ప్రిన్సిపల్ మనోజ్ రెడ్డి, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఈ నెల 1న లక్ష్మమ్మ బస్సు ఎక్కుతూ ఉండగా ఆమె చేతిలో ఉన్న కవర్ను కట్ చేసి 2 లక్షల రూపాయలు దొంగిలించిన సంఘటనకు సంబంధించి నిందితులను శుక్రవారం దేవరకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నారెడ్డి ఈశ్వరి కావడి, అంజమ్మ, అన్నారెడ్డి మధు, కటారి రవిచందర్లు గత కొన్ని సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ నెల 1న మహిళ నుండి దొంగిలించిన 2 లక్షల నగదు దొంగిలించి పారిపోయారని శుక్రవారం దేవరకొండ పోలీసులు బస్టాండ్లో అనుమానితంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. దేవరకొండ పట్టణంలోనే కొత్త బస్టాండ్లో ఈ నెల 1న లక్ష్మమ్మ బస్సు ఎక్కుతూ ఉండగా ఆమె చేతిలో ఉన్న కవర్ను కట్ చేసి 2 లక్షల రూపాయలు దొంగిలించిన సంఘటనకు సంబంధించిన నిందితులను శుక్రవారం దేవరకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నారెడ్డి ఈశ్వరి కావడి, అంజమ్మ, అన్నారెడ్డి మధు, కటారి రవీందర్లు గత కొన్ని సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ నెల 1న మహిళ నుండి దొంగిలించిన 2 లక్షల నగదు దొంగిలించి పారిపోయారని శుక్రవారం దేవరకొండ పోలీసులు బస్టాండ్లో అనుమానితంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. దొంగతనాల దొంగలను పట్టుకోవడంలో దేవరకొండ సీఐ వెంకటరెడ్డి, ఎస్ఐలు నారాయణరెడ్డి, రాజు చాకచక్యంగా వ్యవహరించి వారి వద్ద నుండి కొంత నగదు రికవరీ చేయగా ఒక వ్యక్తి పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిని పట్టుకోవడంలో పోలీసులను అభినందించినట్లు తెలిపారు. లక్ష క్యాష్ పోతే దాంట్లో అతను ఏదైతే మనకి పారిపోయిన వ్యక్తి ఉన్నాడో అక్కడ వ్యక్తి మధు కూడా వీళ్ళకి వేస్తే వీళ్ళు ఈయనకి ఈశ్వర్ హస్బెండ్ మన ఏ1 ఈశ్వరి హస్బెండ్ అతను ప్రస్తుతానికి అఫ్ఘాన్లో ఉన్నాడు. క్యాష్ ఐదరే ఉంది. అతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనం కొంత రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసేది ఏంటంటే ఆటో వచ్చింది. మన ఆటో పెట్టుకున్నాం. ఆటో రిసీవ్ చేసినాం. మన 3 సెల్ ఫోన్లు ఉంటే ఆ 3 సెల్ ఫోన్ చేసినాం. కొంత నగదు ఆ 2 lakhs కొంత నగదు అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది. మేము 12,000 సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మేము ప్రజలు చెప్పేది ఏంటంటే జనరల్గా ఇటువంటి అఫెన్సులు చాలా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాలో కావచ్చు. వీళ్ళు బై ప్రొఫెషన్ అదే వృత్తి. అది చీరాల మీకు తెలిసి ఉంటుంది. ఆ చీరాల చుట్టుపక్కల పశువుపురం, నిరకల ఇవి ఉంటారు కదా, తెలగపాముల, వీళ్ళంతా బై ప్రొఫెషన్ ఇదే అనుభూతులు చేస్తూ రకరకాలుగా వాళ్ళు అఫెన్సులు చేస్తుంటారు. కాబట్టి ప్రజలు విజయం చేసేది ఏంటంటే బస్ స్టాండ్లో కావచ్చు, బ్యాంక్ దగ్గర కావచ్చు, ఇతరత్ర రద్దీ ప్రదేశాల్లో కావచ్చు, బంగారం కానీ లేకపోతే క్యాష్ పట్టుకున్నప్పుడు బహు జాగ్రత్తగా బ్యాంకులో పెట్టుకుని కంఫర్ట్గా ఎవరు చూసి జాగ్రత్తగా వెళ్ళాలని మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మనము ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే హడావుడిగా మనం ఏం చేస్తున్నాం, బస్సులు ఎక్కేటప్పుడు తీసుకుంటున్నామో వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని కట్ చేస్తారు. కట్ చేసి కార్యక్రమాన్ని మేము సీసీ కెమెరాలో చూసాం. క్లియర్గా కనపరిచింది. ఆ రకంగా పట్టుకుని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతాం. హెడ్లైన్స్ మరోసారి. లప్పానాయక్ తండా వాసుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. లప్పానాయక్ తండా రాళ్ల జనగాం గ్రామాలలో ప్రభుత్వ విప్ బి లైలయ్య మార్నింగ్ వాక్. గూండాల మండలం నూతన చేనేత సహకార సంఘం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బి లైలయ్య. సూర్యాపేట మున్సిపాలిటీలో 10,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ సర్టిఫికెట్లు అందజేసిన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. ఆలేరులో మద్రాస్ ఫిల్టర్ కాఫీ హోటళ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ బి లైలయ్య. ఆలేరులో బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం. రచ్చ శ్రీనివాస్ ఆరోపణ. ఎమ్మెల్యే బి లైలయ్యపై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ వెల్లడి. నల్గొండ మహాసభలతో రైతాంగ ఉద్యమానికి కొత్త దిశ రూపొందిస్తామన్న ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి విజ్జు కృష్ణన్. మిషన్ భగీరథ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్.
దేవరకొండ లయన్స్ క్లబ్ 39వ ప్రమాణ స్వీకారం. లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గూదేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్రెడ్డి, కోశాధికారిగా చిలుకూరి కాశీనాథ్ ఎన్నిక. నీట్లో ఎస్ఆర్ ఆల్ ఇండియా 9వ ర్యాంక్ విద్యార్థి వీరయ్య, సాహ్యాకు అభినందనలు తెలిపిన చైర్మన్ వరదారెడ్డి. దేవరకొండలో దొంగతనం నిందితులని అరెస్టు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.